దివాలా అంచున ఉన్న దేశానికి కొత్త దిశ చూపి దశ మార్చిన ఆర్థిక మాంత్రికుడు, నిష్కళంక పాలకుడు, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విశ్వవ్యాప్త అశ్రు నివాళుల మధ్య శాశ్వత స్మృతి పథానికి చేరుకోనున్నారు. ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా రక్షణ శాఖను కోరినట్లు వెల్లడించింది. మరోవైపు మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం నిన్న తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా తొలుత 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సంతాప తీర్మానం చేసింది. దేశ ప్రజల జీవితాలపై మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారు. ఆయన మృతితో దేశం ప్రముఖ రాజనీతిజ్ఞుడిని, ప్రఖ్యాత ఆర్థికవేత్తను, మహోన్నత నాయకుడిని కోల్పోయింది అని ఆ తీర్మానంలో పేర్కొంది. ఢిల్లీలోని సమాధి కాంప్లెక్స్ లో ఉన్న స్మృతి స్థలంలో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా 7 రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జనవరి 1 వరకు దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేస్తారు. అలాగే ఇతర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలన్నిటిపైన జాతీయ జెండాను అవనతనం చేస్తారు. ఆయన అంత్యక్రియల సందర్భంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలకు ఒంటిపూట సెలవు ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఢిల్లీలో మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన భౌతిక కాయాన్ని శుక్రవారం పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సందర్శించి కడసారి నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఇక ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు ఆయన నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటే కేవలం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన లక్ష్యాలనే ఎక్కువ మంది ప్రస్తావిస్తారు. కానీ ఆయనలో హరిత లక్ష్యాలు కూడా ఉన్నాయి. 2004-14 మధ్య 10 ఏళ్ల పాటు ప్రధాని పీఠం అలంకరించిన మన్మోహన్ సింగ్ దేశంలో హరిత సంపద విరాజిల్లేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక వాతావరణ మార్పులపై జాతీయ ప్రణాళిక, అటవీ హక్కుల చట్టం, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ వంటివి తీసుకువచ్చారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణకు పెద్దపీట వేశారు. అటవీ సంపదపై ఆదివాసీలకే హక్కులను కల్పించడం ద్వారా వన సంరక్షణకు ప్రాధాన్యమిచ్చారు. అదేవిధంగా 25 లక్షల మందికి హక్కులు కల్పించారు.